హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా మనం కొబ్బరి ముక్కలు పావంత తీసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు, చింతపండు, కరేపాకు, తాలింపు గింజలు తీసుకోవాలి. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి మనం పచ్చిమిరపకాయల్ని ఉడకపెడతాం. ఇది మెయిన్, మర్చిపోమాకండి, అక్కడే టేస్ట్ వచ్చింది. ముందు గిన్నె పెట్టుకొని పొయ్యి మీద కొన్ని వాటర్ పోసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయల్ని నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం చల్లారాలి. చల్లారినాక మిక్సీ గిన్నెలో 2 కప్పులు చట్నీ పప్పు తీసుకోవాలి. చిన్న కప్పు చట్నీ పప్పు తీసుకొని ఇది దోసతో కానీ ఇడ్లీతో కానీ తింటే కమ్మగా చాలా బాగుంటది. సో ఇందాక పావంత కొబ్బరి ముక్కలు, ఉడకపెట్టిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. హోటల్ స్టైల్ లాగే ఉంటది. ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే మీకు కొంచెం బరక్ ఉంటది. మీరు వాటర్ పోసుకొని మళ్ళా ఇంకో 2-3 సార్లు తిప్పుకొని గిన్నెలోకి తీసుకొని మనకి ఇప్పుడు చట్నీలోకి తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం. పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొంచెం కరేపాకు వేసుకొని మనకి చట్నీలో వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ఇడ్లీ గాని దోశల్లో గాని చాలా బాగుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.